దేవి ప్రసాద్ గారు ఫైనాన్షియల్‌గా అంటే ఇప్పుడు ఫైనాన్షియల్‌గా నేను ఎందుకు అంటున్నానంటే క్యారెక్టర్స్ రావాలి. క్యారెక్టర్స్ వస్తే కొంచెం ఫైనాన్షియల్‌గా సంపాదించుకోవాలి. సో, ఫైనాన్షియల్‌గా గాని లేకుంటే వేషాల పరంగా గాని కడుపు నిండిపోయి ఉన్నారా? ఆకలితో ఉన్నారా? అసలు అది అసాధ్యం అండి. ఆకలి తీరడం అనేది అసాధ్యం. ఎందుకంటే ఇప్పుడు మనం చేసిన వర్క్ గురించి అనుకోండి ఫస్ట్. హ్మ్. ఆ వర్క్ మనం డైరెక్షన్ చేసినా, సినిమా తీసినా, లేకపోతే యాక్ట్ చేసినా మనకి ఎక్కడో ఒకక్కడ ఒక ఆవగింజంత అసంతృప్తి కొంత ఉంటదండి. ఏ సినిమా మీరు హిట్ సినిమా తీసినా సరే. మీరు చెప్పేది హ్మ్. ఏందంటే క్రియేటివ్ పార్ట్ చెప్తున్నారు. హ్మ్. సో, నేను ఫైనాన్షియల్‌గా కూడా ఫైనాన్షియల్‌గా కూడా చెప్తాను మీకు. హ్మ్. ఫైనాన్షియల్‌గా కూడా మీకు అసలు ఎవరికి తృప్తి అనేది ఎక్కడ ఉంటదండి? హ్మ్. ఇప్పుడు మీకు రూ. 1,00,00,000 సంపాదించినోడికి 10,00,00,000 సంపాదించాలని ఉంటుంది. 10,00,00,000 సంపాదించినోడికి 100,00,00,000 సంపాదించాలని ఉంటుంది. సార్. అసలు అందులో అసలు తృప్తి మనం వెతికితే హ్మ్. జీవితం కూడా సరిపోదండి. హ్మ్. కరెక్ట్. జీవితం కూడా సరిపోదు. కరెక్ట్. మనం ఉన్న దాంట్లో మనం హ్యాపీగా ఉన్నామా లేదా? ప్రశాంతంగా ఉన్నామా లేదా? హ్మ్. పీస్‌ఫుల్‌గా ఉన్నామా లేదా? ఆ రకంగా ఆలోచిస్తే నేను ఇండస్ట్రీలో అడుగుపెట్టిన రోజు నుంచి ఈ రోజు వరకు నేనెప్పుడూ అష్టకష్టాలు పడిందే లేదు. సార్. సాఫీగా అలా స్మూత్‌గా అలా వెళ్ళిపోతూ వచ్చింది ఈ రోజు వరకు. సార్. నెక్స్ట్ కూడా అలాగే వస్తుందని నేను అనుకుంటున్నాను. సార్. అంతే. అంతే తప్ప ఏదో సంపాదించేసి అలా అని ఎప్పుడు ఎవరిని చేయి చాచే పరిస్థితి లేదు. హ్మ్. ఎందుకు అడిగానంటే ఈ క్వెషన్ ఇప్పుడు మీరే చెప్పారు. ఫైనాన్షియల్‌గా గాని, లేకుంటే క్రియేటివ్ పరంగా గాని ఒక లోటు అనేది ఎప్పుడు ఉంటది. ఉండాలి గూడా అని చెప్పి మీరు చెప్పారు. సో, ఇంత అచీవ్ చేసిన తర్వాత ఈ రోజెళ్లి అంటే మీరెప్పుడు లైఫ్‌లో అడగలేదు. ఈ రోజెళ్లి వేరే ఆఫీసులకెళ్ళో, వేరే డైరెక్టర్‌లకు ఫోన్ చేసో అవకాశాలు అడగలేరు. హ్మ్. మీకొచ్చేవి మీరు చేసుకుంటూ పోవాలి. సో, ఈ కెరీర్ ఇలాగే ఎళ్ళిపోతే ఇంక సాటిస్ఫైయా? లేదు నెక్స్ట్ స్టెప్‌కెళ్ళాలి. లేదు నేను మళ్ళీ డైరెక్షన్ పరంగా కమ్‌బ్యాక్ ఇవ్వాలి. ఇలాంటి పట్టుదల ఏమన్నా ఉందా? దానికోసం 100% ఉందండి. అదే హ్మ్. చెప్తున్నాను కదా! హ్మ్. ఇప్పుడు ఏమి ఆకలి తీరిందని ఏమి ఆకలి తీరలేదు. హ్మ్. నేను అదే చెప్తున్నానండి. నేను చేసిన సినిమాలు ఆడినా హ్మ్. ఒక డైరెక్టర్‌గా నాకసలు తృప్తి అనేది లేదండి. సార్. పోనీ ఏమంత అద్భుతమైన క్యారెక్టర్‌లు చేసేసానని నేను తృప్తి పడాలి? సార్. అది కూడా కాదు. బట్ దీనికి అడగాలి గదా! ఎళ్లి అదే. బయటికెళ్ళి అప్రోచ్ అదే అవ్వాలి గదా! అదండి. అది 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 అదొక్కటే నా దగ్గర ఉన్న మైనస్. దానికోసం అది అది ఇదంతా మైనస్. 100% మైనస్. హ్మ్. ఎందుకంటే అది ముందే నాకు అర్థమైందండి. అంటే ఒక్కొక్క మనిషికి ఇన్‌బిల్ట్ కొన్ని లక్షణాలుంటాయి. సార్. ఆ లక్షణాలు మనం అనలైజ్ చేసుకోవాలి. అది నేను సినిమా ఇండస్ట్రీకొచ్చిన 2, 3 సంవత్సరాల్లోనే నేనది వాటిని గ్రహించాను. సార్. అంటే ఇక్కడ ఎలాంటి లక్షణాలుండాలి? నాలో ఎన్నున్నాయి? ఎన్ని లేవు? హ్మ్. అనేది నేను నేను గమనించుకున్నానండి. ఓకే. నాకున్న లక్షణాలను బట్టి నేను ఏ స్థాయి వరకు ఎళ్ళగలను అనేది కూడా ఒక అంచనా వేసుకున్నాను నేను. హ్మ్. అప్పుడు ఏం చేయాలండి? దానికి తృప్తి పడాలి. లేదు నేను మారాలి. సార్. నేను కొంత మారాలి. అంతా కాదు. అది మారగలమా లేదా అనేది అది మన మన దీన్ని బట్టి ఉంటది. మన లక్షణాలుని మనం మార్చుకోవడం బట్టి ఉంటది. హ్మ్. అది నాకు తెలిసి ఇప్పటి వరకు అది సాధ్యం కాల. అసాధ్యం కానప్పుడు మనకొచ్చిన పని మనం చేసుకుంటూ హ్మ్. మనం వెళ్ళాలి అనేది మనం తృప్తి పడడం అనేది ఇంపార్టెంట్ అనేది నాకు నేనే అనేసుకున్నాను. సార్. ఏది నేను చెప్పేది ఇందులో. బట్ నేను పని చేయాల్సినంత చేయలేదు. హ్మ్. చెయ్యగలిగినంత చేయలేదు. కరెక్ట్. అదొక్కటే నేను రిగ్రెట్ అయ్యేది ఏంటంటే అండి, టైం కొంత చాలా వేస్ట్ చేశాను. సార్. అది ఇక మీదట చేయకూడదు అనేది బలంగా అనుకుంటున్నానండి. అది ఎంతవరకు సాధ్యం అనేది మనకు తెలీదు. సార్. కానీ నాలో ఈ లక్షణాలు ఉన్నా నాకొక్కటి మాత్రం తెలుసండి. నేను చచ్చిపోయే వరకు సినిమా నాకు అన్నం పెడుతూనే ఉంటది సూపర్. అనేది నేను బలంగా నమ్మానండి. అప్పుడు నమ్మాను. ఇప్పుడు నమ్ముతున్నాను. ఈ రోజు వరకు నాకు సినిమా అన్నం పెడుతూనే ఉంది. ఏదో ఒక రకంగా. నేను ఆఖరి శ్వాస వరకు నాకు సినిమా అన్నం పెడుతూనే ఉంటది సూపర్ సార్. అనేది నేను ఫిక్స్. సార్ ఖచ్చితంగా మీరొక పాజిటివ్ మైండ్ సెట్‌తో ఉన్నారు. అండ్ మాకు గూడా కావాల్సినదే. మీ కమ్‌బ్యాక్ అంతే స్థాయిలో ఉండి బలంగా కోరుకుంటున్నాము. అయితే ఇంటర్వ్యూ ముగించే ముందు ఒక మాట సార్. నేను చాలామంది సీనియర్స్‌తో చెప్తుంటాను. సర్వీస్ చేయడం వేరు, సర్వీస్‌ని పంచుకోవడం వేరు. ఇప్పుడు మీరు పని చేసుకున్నారు సార్. మీరు పని చేసుకున్నారు, డైరెక్టర్ అయ్యారు, సంపాదించుకున్నారు, ఎళ్ళిపోయారు. ఎవరైనా సరే. దానివల్ల పక్కనోళ్ళకి ఏం రాదు సార్. మీరు పని చేసిన తర్వాత ఇన్నేళ్ల అనుభవాన్ని ఒక ఫేస్‌బుక్‌లో రాస్తున్నారు గదా! అది ఒక 100 మందికి ఇన్స్పిరేషన్ అవుద్ది. ఒక 1000 మంది దానివల్ల కదులుతారు.
దాంట్లోంచి ఒక డైరెక్టర్ రావచ్చు, ఒక యాక్టర్ రావచ్చు, ఒక సినిమా ప్రేమికుడు రావచ్చు. సో నేను చాలా మందిని అడిగేది ఏంటంటే, మీరు పని చేసిన పనిని పంచుకోండి. Yes. అది అక్షర రూపంలోనో, మాట రూపంలోనో, ఒక పుస్తక రూపంలోనో అని చెప్పేసి. సో మీరు అలా ఫేస్‌బుక్‌లో ఆర్టికల్స్ అవి రాస్తున్నప్పుడు, పోస్టింగ్స్ పెడుతున్నప్పుడు నాకు చాలా ఆనందం వేసిందనమాట. ఎందుకంటే మీ అనుభవాలు మాకు పాఠాలు. సో మీరు ఇలాగే కంటిన్యూ చేయండి. ఉమ్, అండ్ అలాగే నటుడుగా ఇంకా బిజీ అవ్వాలి, డైరెక్ట్‌గా కంబ్యాక్ ఇవ్వాలి. ఇవన్నీ జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అది కూడా నేను ఎందుకు రాస్తాను అనేది కూడా కేవలం అసలు ఫస్ట్ స్టార్ట్ చేసింది కూడా మన డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళ నుంచే స్టార్ట్ చేశానండి. సార్. అంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్ అంటే చాలా టఫ్ అండి. అంటే చాలా టైం పోతుంది. డైరెక్టర్ అవడానికి ఒక 10 ఏళ్ళు పట్టచ్చు, 7 ఏళ్ళు పట్టచ్చు, 8 ఏళ్ళు పట్టచ్చు. దాని తర్వాత ఒక సినిమా చేసిన తర్వాత అది హిట్ అయితే ఒకలా ఉంటుంది, ఫ్లాప్ అయితే ఒకలా ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం తొందరగా జారిపోవడానికి, అంటే చిన్న డిప్రెస్ అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉండేది డైరెక్షన్ డిపార్ట్మెంట్కేనండి. సార్. అలా ఒకసారి ఒక అబ్బాయి, నేను 2 చోట్ల కథ చెప్పానండి, ఓకే అవ్వలేదని, ఒక పెద్ద సంస్థలో కథ చెప్పాలండి అని మీకు ఒకసారి చెప్తానని చెప్పి నాకు ఒక కథ చెప్పాడు. ఆ కథ సన్నివేశాలన్నీ బాగున్నాయి కానీ ఒక చిన్న గ్రామరు అంతా అది కొంచెం తేడాగా అనిపించి, నేను జస్ట్ నేనేం చెప్పలేదండి, ఒక 2 రిఫరెన్స్ సినిమాలు చెప్పాను. ఈ సినిమాలు చూడండి, ఈ దాన్ని మీరు దీనికి అడాప్ట్ చేస్తే బాగుంటుంది అనేది చెప్పాను. ఆ తర్వాత ఒక 2 months తర్వాత అతను చేసుకుని వచ్చి మళ్ళీ నాకు కథ చెప్పాడు. కథ చెప్తే రీజనబుల్గా ఉందండి కథ, రీజనబుల్గా ఉంది. ఓకే, ఇప్పుడు అది ఇంకా నెక్స్ట్ అతని ఎఫర్ట్స్, అతను ఎలా తీస్తాడు అనే దాన్ని బట్టి ఉంది అని చెప్పి అనుకున్న తర్వాత అతను ఆ పెద్ద కంపెనీలో చెప్పాడు. పెద్ద కంపెనీలో ఎవరో 5-6 విన్నారట. విన్న తర్వాత అది రిజెక్ట్ అయింది. ఇంకా అబ్బాయి బాగా డిప్రెస్ అయిపోయాడు. అంటే నేను ఒక్కటే చెప్పానండి, మీరు డిప్రెస్ అవ్వడం కాదు, ఇప్పుడు దాన్ని రిజెక్ట్ చేసిన వాళ్ళు ఎవరు కూడా మొత్తం ఆడియన్స్ కాదు, వాళ్ళేమీ జడ్జి కాదు. నాకు తెలిసి నా అనుభవంతో, నేను సినిమాలు చూసిన అనుభవంతో నేను చెప్తున్నాను, ఇది రీజనబుల్ కథ సార్. ఇది చెడ్డ కథ కాదు, చెత్త కథ కాదు, రీజనబుల్ కథ. మీరు ఇంకో చోట ప్రయత్నం చేయండి అంటే అతను అబ్బాయి చాలా డిప్రెస్ అయిపోయి ఉన్నాడు. ఇప్పటికే నేను 11 ఏళ్ళు అయిపోయింది సార్, అది ఇది అని చెప్పి ఏదో అన్నాడు. అన్న తర్వాత నాకు మా గురువు గారితో ఒక ఇన్సిడెంట్ గుర్తొచ్చింది సార్. అది 91లో ఆయన ఒక లైన్ చెప్పారు. 91లో ఆ కథ నాకు తెలిసి చాలా మందికి ఆయన చెప్పడం తెలుసు నాకు. అంటే ఒక 5-6 ప్రొడ్యూసర్లకి, టాప్ డైరెక్టర్ ఆయన, 5-6 ప్రొడ్యూసర్లకు చెప్తే వాళ్ళు అది చేయడానికి ముందుకు వచ్చేవాళ్ళు కాదు. అదేంటి సార్ బాగుంది కదా అని అంటే, ఏ ప్రొడ్యూసర్ని మనం కథ చెప్పి బలవంతంగా ఇది గ్యారెంటీగా బాగుంటుందని మనం చేయకూడదు. ఆ కథ కాకపోతే ఇంకొక కథ, కానీ మనకు నచ్చిన కథ మనం చెప్తూనే ఉండాలి. ఎందుకంటే ఇంకొకరికి చెప్పినప్పుడు ఇంకొంచెం డెవలప్ అవుతుంటుంది, ఇంకొకరికి చెప్పినప్పుడు ఇంకొంచెం మళ్ళీ డెవలప్ అవుతుంటుంది ఆ కథ. వాళ్ళు తీయకపోవచ్చు, కానీ మనకు నచ్చిన కథకి ఏదో ఒక రోజు దానికి తాళి కట్టేవాడు వస్తాడు అని చెప్పారండి. ఆ సినిమా నాకు తెలిసి ఒక 7, 8, 9 సంవత్సరాల తర్వాత అది ట్రాక్ ఎక్కింది. అప్పటి వరకు ఆయన అప్పుడప్పుడు చెప్తూనే ఉన్నారు. ఏం సినిమా సార్ అది? అది దేవుళ్ళు సినిమా. అబ్బా, సూపర్ డూపర్ హిట్ అయిందండి సినిమా. అది మిగతా వాళ్ళకి ఎందుకు కనెక్ట్ అవ్వలేదంటే, కనెక్ట్ అవ్వకపోవడం కాదు, ఆయన దానికి కూడా చెప్పారు. డైరెక్టర్ గారు ఏం చెప్పారంటే, మనం ఒక కథ చెప్తున్నాం, కథ చెప్తున్నప్పుడు మనం ఇంత అద్భుతంగా రాసామని మనం కథ చెప్తాం, కానీ వినేవాడు దానిలో చాలా ఆలోచిస్తుంటాడు. ఇదేంటి రాముడుగా ఎవడో వస్తున్నాడు, కృష్ణుడిగా ఎవడో వస్తున్నాడు, లేకపోతే ఇంకో దేవుళ్ళలాగా వస్తున్నారంటే వీళ్ళందరినీ గెస్టులను పెట్టాలి, ఎవరిని పెద్దోళ్ళు అంటే వాళ్ళు వస్తారా, వాళ్ళకి ఎంత ఇవ్వాలో, లేకపోతే ఇన్ని గుళ్ళు అంటున్నారు, ఈ గుళ్ళు ఇవన్నీ మనం చేయడానికి మనం చేయగలమా షూటింగ్, లేకపోతే ఇవన్నీ సెటిల్ అయ్యమంటారా, అసలు ఇప్పుడు దేవుళ్ళు అనే కాన్సెప్ట్ మీద జనం చూస్తారా, ఇన్ని ఆలోచిస్తూ కథ వింటాడు. ఇన్ని ఆలోచిస్తూ కథ విన్నప్పుడు ఎందుకు వచ్చింది ఆ రిస్క్, ఇన్ని మనం ఎందుకు పెట్టుకోవాలి, ఏదో మామూలు ఫ్యామిలీ డ్రామా చేద్దాం, లేకపోతే ఏదైనా చేద్దామని అతను అనుకుని ఉండొచ్చు. అలాగా వాళ్ళు వింటారు. వినేవాడి మైండ్ సెట్, చెప్పేవాడి మైండ్ సెట్ ఒకటే కాదు. కానీ నీకు నిజంగా అంత నమ్మకం ఉంటే నువ్వు దాన్ని వదలాల్సిన పని లేదు, అది ఎప్పుడొకప్పుడు వర్కౌట్ అవుద్ది అన్నారు. ఇది నాకు గుర్తొచ్చి నేను ఇది మొట్టమొదట ఇదంతా రాసి నేను పోస్ట్ చేశాను. పోస్ట్ చేసి ఇందాక ఎవరైతే ఆ డిప్రెస్ అయ్యి ఉన్నాడో ఆ అబ్బాయికి నేను వాట్సాప్లో పెట్టాను. పెట్టినప్పుడు అతను పొద్దున్నే ఫోన్ చేసి, నాకు అసలు చదివిన తర్వాత నాకు కళ్ళ వెంట నీళ్ళు వచ్చినాయి సార్, నేను అంత పెద్ద డైరెక్టరు, అంత పెద్ద సక్సెస్ఫుల్గా ఉన్న డైరెక్టరే
ఆ కథని అంత ముందు వద్దన్నా కూడా ఆయన అంత పాజిటివ్గా తీసుకెళ్తే అది అంత సూపర్ హిట్ అయితే, మీరు అన్నారు కదా ఇది రీజనబుల్ కదని, నేను దీని మీదే ఫైట్ చేస్తాను సార్ అని చెప్పి ఆ అబ్బాయి చేశాడు. తర్వాత సినిమా కూడా ట్రాక్ ఎక్కింది. ఏ సినిమా అసలు? అది అది చెప్తే బాగోదులేండి. అంటే ఆ అబ్బాయికి మళ్ళీ ఆ అబ్బాయిని ఏదో నేనేదో చేసినట్టు ఉంటుంది. అది జరుగుతూ ఉంది ఇంకా. ఓకే, షూటింగ్ లో ఉంది. షూటింగ్ అయిపోయినట్టు కూడా ఉంది ఓకే, అందులో. అది అంటే ఇక్కడ మెయిన్ మ్యాటర్ ఏంటి, ట్రాక్ ఎక్కింది కదా అంతే కదా. అబ్బాయి వెయిట్ చేయడం వల్ల. ఉమ్, అప్పుడు నాకు అనిపించిందండి, ఇట్లా మనలాంటి వాళ్ళు ఇలాగా ఆలోచించే వాళ్ళు చాలా మంది ఉంటారు కదా. మనం రాసే దాంట్లో ఎవరికి ఏ ముక్క ఉపయోగపడుతుంది కదా కరెక్ట్. అని నేను రాయడం మొదలు పెట్టానండి. లేదు సార్, నిజంగా ఇండస్ట్రీలో చాలా మంది కూడా అందరికీ ఒక బూస్టప్ వస్తుంది. అసిస్టెంట్ డైరెక్టర్లకు కానీ, అసోసియేట్ అవునండి. కో డైరెక్టర్లకు కానీ. అవును. సో కొడతాం, మేము కూడా కొడతాం, ఏదో ఒక రోజు కొడతాం అని అవునండి. చెప్పి ఆ కాన్ఫిడెన్స్ ఇస్తున్నారు. అవునండి. సో ఎట్టి పరిస్థితుల్లో దాన్ని ఆపమాకండి, ఇలా కంటిన్యూ చేయండి. అండ్ ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ. అంటే చాలా విలువైన సమయం మాకు కేటాయించారు. అయ్యో థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.